హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, షబాకేర్, శుభరాత్రి ముందు చెప్తున్నా. ఇందాకే బిగ్ బాస్ మన ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. ఎపిసోడ్ కూడా అయిపోవడం జరిగింది. నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పినట్టుగానే 6 మంది అయితే నామినేట్ అవ్వడం జరిగిందనమాట. ఆబ్వియస్గా నిఖిల్ ఈసారి వచ్చేసి 7 మంది ఉంటే నైనికాని సేవ్ చేసేసాడు. అండ్ నైనికాకు వచ్చేసిన నామినేషన్ వచ్చేసి ప్రేరణ చేసేసింది. ప్రేరణ వేసిన నామినేషన్ నిఖిల్. దానికి అతను ఇచ్చిన రీజన్ ఏంటంటే కొంచెం గేమ్లో సరిగా ఆడలేదనేసి అంటున్నారు. బట్ అతను బాగా ఆడింది, సో నైనికాని సేవ్ చేస్తున్నాను అనేసి చెప్పాడు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈసారి కూడా సోనియా నామినేషన్స్లో ఉంది. బట్ నైనికాని ఎందుకు సేవ్ చేశాడంటే, నా ఓవరాల్గా గేమ్ కాదు, ఇంకోటి కాదు, ప్రతిసారి సోనియాకే ఫేవర్గా వెళ్తుంటే ఎక్కడ బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చేస్తుందని ఈసారి నైనికాని అయితే నిఖిల్ సేవ్ చేయడం జరిగింది అన్నమాట. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ గ్రూపిజం అయితే ప్రతిసారి మనం ప్రతి సీజన్లో చూస్తూనే ఉంటాం, కొంత ఒక గ్రూప్ ఆడుకోవడం. బట్ ఈసారి అయితే పక్కాగా ఇక్కడ గ్రూప్గా ఆడుకోవడం జరిగిందంటే, ఆడుతున్నారు అంటే అది పృథ్వీ, నిఖిల్ అండ్ సోని, ఈ ముగ్గురు ఒక గ్రూప్గానే ఆడుతున్నారనమాట. ఎస్పెషలీ సోనియా ఫస్ట్ నుంచి ఒక ఎస్టిమేషన్తోనే బిగ్ బాస్లో అడుగు పెట్టినట్టయితే నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. ఏంటంటే హౌస్లో ఎలిమినేట్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అంటే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు, బేబక్క, శేఖర్ భాష అండ్ నిన్న వచ్చేసి మనం అభయ్. ఈ ముగ్గురితో కూడా అభయ్తో బాగానే ఉన్నింది ఒక ఫ్రెండ్షిప్ ఇది వరకు. అండ్ శేఖర్ భాష, బేబక్క ఒక పర్లే. బట్ ఆమె ఒక ఇంటెన్షన్ ఏమంటే, ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా ఒక ఫ్రెండ్షిప్ అనో ఇంకోటేం లేదు, ఫ్రెండ్షిప్ అనో ఆ బాండింగ్ పెట్టుకుంటేనే మనం సేఫ్గా ఉంటాం, వీళ్ళతో నామినేట్ అవ్వకోకున్నట్టుగానో, లేకుంటేమో తను సేఫ్ ఆడుతుందనో, సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతోనే తను కొంచెం ఫ్రెండ్షిప్గా కానీ కొంచెం క్లోజ్ మూవ్ అవ్వడం కానీ గమనిస్తూనే ఉన్నా నేనైతే. మీకైతే పర్సనల్గా ఏమనిపించిందో మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. సోనియా ఆడే గేమ్ ప్రతిదీ కూడా ఫేక్ అయితే నాకు పక్కాగా 100% అనిపిస్తుంది అనమాట. పక్కా 100% అనిపిస్తుంది. సోనియా గేమ్ ఎక్కడ కూడా నాకైతే కనిపించట్లేదు. ఓవరాల్గా ఎక్కడ కూడా పెద్దగా అంత యాక్టివ్గా పడి అది ఇది అన్నట్టుగా నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఆమె ఈ పాయింట్ నామినేషన్స్ జరిగే మొత్తానికైతే నేను చెప్పినట్టుగానే 6 మంది అయితే ఉన్నారు. సో ఆ ప్రాసెస్ని మనం కొంచెం ఎలబరేట్ చేసుకుంటే ఒక్కొక్కరి గురించి అనమాట. సోనియా గురించి ఏంటంటే, నేనైతే ఎవరికి కూడా అగెన్స్ట్ కాదు, మరి ముందే చెప్పేస్తాను. ఎందుకంటే నేను ఆటను బట్టే ఎవరికైనా కూడా వాళ్ళు పాజిటివ్ చేస్తే పాజిటివ్ అంటాను, నెగిటివ్ అంటే నెగిటివ్ అంటాను. మీకు ముందు నుంచి కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ రివ్యూస్లో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. నేనైతే ఎవరికి ఫ్యాన్ కాదు, ఆటకు ఫ్యాన్ అంతే. ఎవరు బాగా ఆడితే వాళ్ళని పొగుడుతాను, ఎవరు బాగా ఆడలేదంటే వాళ్ళని ఆబ్వియస్గా అంతే. ఎవరైనా అంతే, ఏ రివ్యూవర్ అని అంతే. ఎవరికి కూడా పాజిటివ్గా ఎవరు ఉండరు, ఎవరికి ఫేవరెట్గా ఎవరు ఉండరు అనమాట. మేబీ కొందరు, బట్ నాకైతే లేదు. సోనియా ఏ విషయానికైతే ఆదిత్య ఓం గారిని నామినేషన్ చేసిందో, మీరు ఎక్కడ నాకు అనిపించట్లే, ఎక్కడ ఆడట్లే, నాకు ఎక్కడ అంత యాక్టివ్గా లేరు మీరు అనేసి అనింది. బట్ ఈమె ఎక్కడ యాక్టివ్గా అనిపించిందో నాకైతే అనిపించలే. అండ్ ఇంకోటి, లూజ్ ఆఫ్ వర్డ్స్ అంటారే, సోనియా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ప్రతి సీజన్కి ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకసారి మనం ఆదిత్య ఓం గారు మనకు సోనియాకి నామినేషన్ చేశారు. సోనియాకి నామినేషన్ చేసిన తను ఏంటంటే, మీరు కొంచెం బాగా ఆడాల్సింది, కొంచెం లూజ్ టంగా అన్నట్టుగా చెప్పారనమాట. బట్ ఇక్కడ సోనియా అదే రివెంజ్ నామినేషన్, ఖచ్చితంగా రివెంజ్ నామినేషన్ వేసింది. ఆమె ఏమైంది, మీరు యాక్టివ్గా లేరు, మీరు ఎక్కడ హౌస్లో కూడా ఏమీ చేయట్లే, మీరు ఈ ఆపర్చునిటీ మీకు వచ్చింది కూడా వేస్టే. అంటే వేస్ట్ అంటే మీరు వెళ్ళిపోతే, హౌస్లోంచి మీరు వెళ్ళిపోతే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది అనేసి అని చెప్పింది. బట్ ఇక్కడ ఒకటి గమనిస్తే మనం ఎక్కడ కూడా ఆదిత్య గారికి ఏజ్ పరంగా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా
నాకైతే అనిపించలే. ఎక్కడనే ఒక రివెంజ్ నామినేషన్ అనిపించింది. తినకు అగేన్స్ట్గా ఎవడైనా మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా ఆమె అయితే నామినేట్ చేస్తుంది, ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా నబిల్ కూడా అదే జరిగిందనమాట. ఏ విధంగా అయితే నబిల్ సోనియాకి నామినేట్ చేశాడు అదేవిధంగా. కానీ ఇంకొకటి ఇంచేసి సోనియాకి కరెక్ట్గా పక్కగా పంచ్ అంటే పడింది ఈరోజు అంటే నబిల్ ద్వారానే. ఇంతమంది లేడీస్ ఇంతకుముందు సోనియాతో గొడవపడ్డ ఇది జరిగినా కూడా ఈరోజు అయితే పక్కా పంచ్ చూపించింది మాత్రం నబిల్ నిజంగా అయితే హ్యాట్స్ ఆఫ్ నీకు. ఎందుకంటే అంత పక్కాగా అంత కరెక్ట్గా ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడింది అయితే నబీల్ ఈరోజు. నిజంగా నబీల్కి అయితే నిజంగా మనస్ఫూర్తిగా అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించుకునే పరిస్థితి సోనియా కల్పించాడు. ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు తను ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కాకుండా కరెక్ట్గా తను చెప్పాల్సింది, తను డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పటికి కూడా సోనియా డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా నబీల్ డిస్ట్రాక్ట్ కాకుండా తను చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా దింపేశాడు. అది నాకైతే నబీల్ నామినేషన్స్లో బాగా నచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మన నామినేషన్స్లో గమనిస్తే ఎవరు కూడా సోనియాకి అగేన్స్ట్గా మాట్లాడడానికి నోరు లేపడానికి కొంచెం భయపడేవారు. అండ్ ఈవెన్ బిగ్ బాస్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే హాట్స్టార్లో జరిగే లైవ్ వీడియోస్ కొన్ని మనకు టెలికాస్టింగ్లో చూపించడం లేదు. అదైతే పక్క. అండ్ నాగ్ సార్ వాళ్ళ కానీ టీం ద్వారా ఏదో విధంగా అయితే మనకు సోనియాకు హింట్లు అయితే దొరుకుతుంది. అండ్ సోనియాకు కూడా ఎక్కడో పిఆర్ టీం చాలా బలంగా ఉంది అనేసి నాకు ఫస్ట్ నుంచి నేను చెప్పాను వీడియోలో. అది నాకైతే నిజంగా అనిపించింది. బట్ ఇటువంటి ఈ సిచ్యువేషన్స్లో నబీల్ ఇంత గట్టిగా మాట్లాడడం అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. సూపర్ ఈ విషయంలో అనమాట. అండ్ అదేవిధంగా ఏ విధంగా అయితే నబీల్ సోనియాకి వేసాడో సోనియా కూడా రివెంజ్ నామినేషన్గా ఆదిత్య ఓం గారికి, అదేవిధంగా నబీల్ని ఫేక్ సంచాలక్గా మిస్టర్ ఫేక్ సంచాలక్ అనేసి అని చెప్పింది. ఇక్కడ ఫేక్ కానీ బయస్డ్ కానీ లాస్ట్ వీక్ అదే కోడిపుంజు టాస్క్ జరిగినప్పుడు అయితే ఎక్కడ కూడా నబీల్ నాకు ఫేక్ కానీ వన్ సైడ్ బయస్డ్ కానీ నాకైతే ఎక్కడ అనిపించలేదు. జస్ట్ మాటలు వదలాలి కాబట్టి, మాటలు అనేయాలి కాబట్టి మన సోనియా అనేసింది. కానీ ఎక్కడ కూడా నబీల్ అయితే పర్ఫెక్ట్గా సంచాలక్గా చేశాడు. తన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చెప్పాడు, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇక్కడ నాకు తప్ప అనిపించింది ఏంటంటే సోనియా లూజ్ టంగ్ మరి చెప్తున్నా లూజ్ టంగ్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో క్యారెక్టర్ వచ్చేస్తే మణికంఠ అతని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, అతను అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, ఫస్ట్ నుంచి మనం ఆడే ఆటతీరు చూసుకున్నా, ఫస్ట్ నుంచి ఆబ్వియస్గా ఆడే ఆటతీరు అయితే కొంతవరకు మెరుగుపడింది, కొంతవరకు ఖచ్చితంగా అయితే మెరుగుపడింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతవరకు అతను ఎమోషనల్ ఫెలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతనికి జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏదైతే ఉన్నప్పటికీ కూడా కొంతవరకు దాన్ని ఆయన మైండ్లో ఎక్కడో ఒకసారి ఖచ్చితంగా అయితే స్ట్రక్ అయి ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా ఎమోషనల్ పర్సనే. సో అండ్ ఫిజికల్గా అతని ఫిజిక్ చూస్తే కూడా ఖచ్చితంగా అయితే కొంతవరకు ఫిజికల్ ఛాలెంజెస్లో కొంతవరకు అందరితో పోల్చుకుంటే కొంచెం తక్కువే అవ్వచ్చు. ఇదేం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెట్టామనుకోండి, ఏ అథ్లెట్ అందరూ కూడా సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఉంటారు. ప్రతి అథ్లెట్ కూడా ఫస్ట్ రాలేడు. ప్రతి అథ్లెట్ సంవత్సరాల కొద్దీ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ప్రతి అథ్లెట్ కూడా ముందుకు రాలేడు. ప్రతి ఒక్కరు కూడా రేస్ విన్ అవ్వలేరు. ఎవరైతే క్యాపబుల్ ఉంటారో కొంచెం వాళ్ళకన్నా మెరుగ్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆబ్వియస్గా ఖచ్చితంగా విన్ అవుతారనమాట. ఇక్కడ ఇదే విషయం పృథ్వీ కానీ మన యష్మి కానీ అదే విషయం పాయింట్ ఆఫ్ చేసి నువ్వు ఫిజికల్ వీక్ అన్నావు. నాకు కొంచెం ఎక్కడో ఇదిగా అనిపించింది నిజంగా. అతను ఎమోషనల్ ఫెలో, బట్ ఫిజికల్గా అందరితో పోల్చుకుంటూ కొంతవరకు ఆట కొంచెం తక్కువే అనుకోవచ్చు. తక్కువ అంటే తక్కువ అని పదం కన్నా ఫిజికల్గా అయితే బాగానే ఆడాడబ్బా. ఫిజికల్గా అయితే ఎందుకంటే ఎగ్స్ తీసుకురావడం కానీ, దెబ్బలు తగిలించుకోవడం కానీ, ఎక్కడ కూడా కంప్లీట్ చేయకోకుండా అప్పుడు ఆ టాస్క్ అప్పుడు ఎక్కడ కూడా కంప్లీట్ చేశాడు. గొడవపడ్డ దానికోసం ఇది చేశాడు అనేసి ఎక్కడ అనిపించలే.
టాస్క్ తర్వాత మేబీ వీళ్ళు మాట్లాడుకొని చేసి ఉండొచ్చు, కానీ టాస్క్లో అయితే ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. మనం ఈ విషయాన్ని ముందుగానే వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ మణికంఠ విషయంలో కూడా పృథ్వీ బేసిక్గా అందరికీ నచ్చుతున్నాడు, కానీ నాకు పర్సనల్గా ఏంటంటే ఈ మన సోనియా విషయంలో ట్రాప్లో పడిపోయి వీళ్ళు గేమ్ ఎక్కడ నెగ్లెక్ట్ చేసేస్తున్నారా అనేసి నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. మరి ముందు ఎపిసోడ్లో ఎలా అతను స్ట్రాంగ్ ఓవర్కమ్ అవుతాడో మరి ఏమో, మరి అది చూడాలన్నమాట. పృథ్వీ కూడా మణికంఠని ఫిజికల్ వీక్ మణికంఠ అన్న నీ వల్ల నేను దెబ్బతిన్నా, నీ వల్ల నాకైతే దెబ్బ తగిలింది, సో కొంచెం చూసుకొని ఆడన్నా మేము కూడా ఉంటాం కదా అనేసి అంటే చూసుకొని ఆడు అనే విషయం మణికంఠ అనే మాట నాకైతే తప్పు అనిపించలే, ఆబ్వియస్గా తప్పు అనిపించలే. అన్న నాకు దెబ్బ తగిలింది కాబట్టి కొంచెం చూసుకొని ఆడు, నువ్వు చూస్తే భయం అవుతుంది అన్నట్టుగా అని చెప్పాడనమాట. దానికి పృథ్వీ వచ్చేసి నువ్వు ఇంకా ఫిజికల్గా బాగా ఆడాలి, నువ్వు బాగా ఆడాలి అన్నట్టుగా, అంటే తినేదో హంక్లాగా అవతలడేమో తక్కువ ఇదిలాగా ఎత్తి పాడేశాడు. అప్పుడు ఏమి వీడి అసలు కంప్లీట్ చేయలే అసలు టాస్క్లో, కానీ ఇదేమో హంకలాగా ఫీల్ అయినట్టు ఏదో జవాబు చెప్పాడు. ఇదే విషయం మన యష్మి కూడా మణికంఠన్ ఇదే విషయం అనేది, మేము ఆడవాళ్ళ ఇంటికి కూడా అతని బాగా పృథ్వీతో గేమ్ ఆడాం, పృథ్వీకి సెన్స్ ఉంది, ఎక్కడ కొట్టాలో ఎక్కడ చేసేయాలో అనేసి అని చెప్పింది. బట్ యాక్చువల్గా అక్కడ సెన్స్ కన్నా నిజంగా ఎక్స్ తెచ్చే విషయంలో ఎవరినో కూడా అవతల పృథ్వీ అదే విధంగా ఆట ఆడేవాడని నా పర్సనల్గా అయితే ఒపీనియన్ అనమాట నిజంగా. అంటే ఎందుకంటే ఆ టాస్క్ అటువంటిది, ఫిజికల్ టాస్కే, అది ఖచ్చితంగా గొడవలు అది పడతాయి. కానీ ఇక్కడ మణికంఠ చెప్పిన మాట కూడా ఎక్కడ కూడా తప్పని నాకైతే అనిపించింది. ఒక రిక్వెస్టింగ్ అడిగాడు, అన్న ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, సో నాకు నేను చూస్తే భయం కొంచెం చూసుకున్నాడు అన్నట్టుగా చెప్పాడు. ఆ విషయంతో నాకైతే తప్పు ఎక్కడ కూడా అనిపించలే అనమాట. అండ్ ఇక్కడ మణికంఠ విషయం అయిపోతానే సారీ నెక్స్ట్ పడ్డది మనకి ఎవరికి, సోనియా అండ్ యష్మికి అనమాట. సోనియా యష్మికి వచ్చేసి బాగానే పడ్డది అనమాట. యష్మికి కూడా ఏంటంటే సోనియా నువ్వు ఇక్కడ కూడా గేమ్ ఆడలే, నువ్వు వేరే విధంగా కూడా ఆడొచ్చు, మీ క్లాన్స్ మీ మాట అంటే మీరందరూ కూడా గ్రూపిజంగా ఆడుతున్నట్టుగా ఆమె ఇండికేషన్గా చెప్పింది అనమాట. అదైతే ఆబ్వియస్గా అందరికీ తెలిసింది. బట్ సోనియా తనకి ఏది కూడా డిక్లేర్ చేసుకోకుండా ఒక మాట అంటే తను చెప్పుకోలేక ఏదైనా కూడా మాట తూలుతుందనమాట. ఏదైనా కూడా లూజ్టంగా తూలేస్తుంది, అంతకుమించి ఏం లేదు, తూలేస్తుంది అనమాట. ఇక్కడ ఈ నామినేషన్ అంతా ప్రాసెస్ని నేను గమనిస్తే ఒక పర్ఫెక్ట్గా ఒక సెన్స్గా మాట్లాడడం అనేది అండి ఎవరంటే నబిల్, నైనిక అండ్ కొంతవరకు సీత, నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కూడా కొంచెం వరకు పర్లేదు అనిపించింది. యష్మి కూడా ఓకే బాగానే అనిపించింది. ఇక్కడ సెన్స్ లేకుండా మాట్లాడింది వచ్చేసి నాకైతే పర్సనల్గా పృథ్వీ, సోనియా నాకు పర్సనల్గా అయితే నాకు అనిపించింది అనమాట. ఆదిత్య గారు కూడా పర్లేదు అనమాట, ఓకే. కానీ ఈసారి ఎందుకో అందరితో కంపేర్ చేసుకుంటే ఈసారి ఆదిత్య గారు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నాకైతే. బట్ ఈ వీక్ గేమ్ ఎటువంటిది పెడతారో ఎలా పెడతారో అది చూసుకొని మనం మాట్లాడితే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. కానీ ఈ నామినేషన్స్ తర్వాత అనుకుంటే ఆదిత్య గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది, ఆయన గేమ్ని పార్టిసిపేషన్ దాన్ని బట్టి చూసుకుంటే అనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎప్పుడైతే నా ఎన్నికని సేవ్ చేసే అంశం వచ్చేసింది అనమాట, అప్పుడు ప్రేరణ ఉండేసి నేను గేమ్ గురించి ఆమె వీక్ అది ఇది అనేసి అంటే ప్రేరణ విషయం ఏమి మమ్మల్ని సేవ్ చేసి ఉండొచ్చు కదా, మేమంతా కూడా సీరియల్ అంతా ఇదే తెలిసిన వాళ్ళగా మమ్మల్ని సేవ్ చేసి ఉండొచ్చు కదా అన్నట్టుగా. కానీ ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే మన నిఖిల్ వచ్చేసి సోనియాని ప్రతిసారి చేస్తే ఖచ్చితంగా అది ఎక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ అయిపోతుందేమో అది ఈసారి నైన్కని చేశాడు తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నా కూడా హట్ అయినా కూడా అయితే నాకైతే కేర్ లేదు, నిజంగా చెప్తున్నా. సో అండ్ ఎందుకంటే ఆట బాగా ఆడితే ఆబ్వియస్గా ఆట బాగుంది అంటాను భయ్, అంతకుమించి ఏం లేదు. నాకు అక్కడ కనిపించింది, నాకే కాదు మొత్తం బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా అది కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా ఇదైతే నామినేషన్స్ ప్రాసెస్.
నెక్స్ట్ అయితే రేపు టాస్క్ ఉండబోతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. సో దయచేసి అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏదైనా తప్పు ఉంటే చెప్పండి బై. నేను ఓవరాల్ ఆడియన్గా అక్కడ చూసేసి ఇక్కడ చెప్తున్నా కానీ ఖచ్చితంగా క్షుణ్ణంగా అది ఇది నాకంత ఇది లేదు. జస్ట్ మన అక్కడ చూసింది ఇక్కడ జనాలకు ఏమనుకుంటారో అది చూసి చెప్తున్నాను. అండ్ నాకు ఎక్కడి నుంచి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. జస్ట్ లైవ్లో చూసేసి ఇక్కడ చూసేసి చెప్తున్నాను అనమాట. అంతకుమించి అయితే ఏమీ లేదు. సో దయచేసి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.